ఇక బస్సు ఫ్రీ అనగానే కూడా ఇక కొంచెం అట్లా అయింది. కానీ అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా మళ్ళా తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వం రావాలి. ఎన్నిక ఏదైనా, మున్సిపల్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా, ఎన్నిక ఏదైనా మనం ఓటేయడానికి పోతే మన బాపు కేసీఆర్ గుర్తుకు రావాలి, గులాబీ జెండానే గుర్తుకు రావాలి, కారు గుర్తుకు రావాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ 2 ఏళ్లలో ఆగమైంది. హైదరాబాద్ నుండి మొదలుకొని చెన్నూరు దాకా, కేతన్పల్లి దాకా ఏడువని వర్గం లేదు. మహిళలు, యువకులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు ఒక్క వర్గం సంతోషంగా లేదు. మళ్ళీ తెలంగాణకు పూర్వ వైభవం రావాలంటే, పాత రోజులు రావాలంటే కేసీఆర్ గారి నాయకత్వం రావాలి. అందుకే నేను మందమరి సభలో గతంలో చెప్పిన, ఎన్నికల ప్రచార సభలో, అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పిన, దాచి దయ్యాల పాలు చేయొద్దు, ఈయన వేసి నక్కల పాలు చేయొద్దు. తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ చేతికిస్తే ఇది కుక్కలు చింపుడే ఇస్తరాకైతుంది. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందని చెప్పినట్టే అయింది. హైదరాబాద్ లో హైడ్రా కూలగొట్టుడు, ఇక్కడ వీళ్ళొచ్చి దౌర్జన్యాలు చేసుడు.